బ్రో ప్రేమించొద్దు సినిమా ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో. అంటే స్టోరీ ఏమో బేబీ సినిమా లాగే అనిపించింది, అయినా చూసేదానికి బాగుంది సినిమా. అది బ్రో అసలుకి ఈ సినిమా కంటెంట్ ఏంటి? కంటెంట్ ఏంటంటే మామూలుగా రొటీన్గా జరిగే లైఫ్ స్టైల్ లవ్ చేస్తుంటారు, ఇంటర్ టైంలో అట్లా లవ్ ఉంటుంది కదా, ఆ విధంగా ఉంది బ్రో. ఇప్పుడు యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? బాగుంది బ్రో, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. అది సరే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్షన్ ఇలా ఎలా బాగుందా? బాగుంది బ్రో, కొత్తడే అంటే యంగ్స్టార్స్ తీసింది కదా, కొద్దిగా బాగుంది చూసేదానికి. మ్యూజిక్ కూడా బాగుంది అంతే. ఇప్పుడు సాంగ్స్ ఎలా అనిపించినాయి మీకు? అంటే సాంగ్స్ బాగున్నాయి వినేదానికి, అయితే లూప్లోకి రావట్లేదు, అంటే వినేటట్టు మళ్ళా. అది ఫైనల్గా ఇది ఎవరైనా చూడొచ్చా? చూడొచ్చు బ్రో, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, మా వాళ్ళు అన్నీ ఉన్నాయి, కామెడీ కానీ అంతా బాగుంది. చూడొచ్చు, అంటే మరీ అంత పెద్దగా అనిపిది కానీ అనిపిస్తచ్చు బాగుందని సినిమా. సరే, ఫైనల్గా సినిమా అయితే ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చా? ఎస్ బ్రో. ఓకేనా? స్టార్ట్. హాయ్ బ్రో. హాయ్ అన్న. ప్రేమించొద్దు మూవీ ఎలా అనిపించింది? మామూలుగా లేదన్న, లవ్లో ఉండోళ్ళందరూ ఇది చూడాల్సిందే. ఎందుకంటే ఎవరైతే లవ్లో ఉన్నారో వాళ్ళందరూ ఈ సినిమా చూడాలి. బిగ్గెస్ట్ సినిమా ఇది. ఎందుకంటే యూత్కి స్పెషల్గా ఇట్లాంటి సినిమాలు మాకు కావాలి. సమాజంలో ఏదైతే జరుగుతుందో ఆ విషయాలు చూపిస్తున్నాడు సినిమా ద్వారా. అట్లాంటి సినిమాలు ఈ సమాజానికి కావాలని నేను కోరుకుంటున్నాను. అంటే బ్రో ఇప్పుడు రాగింగ్ చూపించడం కానీ కాలేజ్ సీన్స్ కానీ ఎలా అనిపించింది అది చూస్తే? ఒరిజినల్గా చూపించిన ఏదైతే జరుగుతుందో ఇక్కడ చూపిస్తున్నాడు డైరెక్టర్ గారు. ఎట్లా అద్భుతంగా సినిమా తీసిండ్రు. ఇక్కడ ఏదైతే జరుగుతుందో, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఇక్కడ ఈ దేశంలో ఏం జరుగుతుందో అది చూపించిండు. అట్లాంటి సినిమా మనకు కావాల్సింది. ఏవో కామెడీకి వచ్చి పోయేది కాదు. మన జీవితం గిట్ట ఇట్లా అయిపోతుంది సినిమా అంటే అది చూసి ఇట్లా ఉన్నామా మనము అనుకునే విధంగా ఉంది అన్న సినిమా. అంటే కొంతమంది బేబీ 2లా అనిపించింది, బేబీలా అనిపించింది, నీకెలా? బేబీ కంటే మించిన సినిమా అన్న ఇది. అందరు చూడాలి, ఫ్యామిలీ గిట్ట చూడాలి, స్పెషల్గా ముసలోళ్ళు గిట్ట ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు గిట్ట చూడాలి. ఎందుకు చూడాలంటే ఆ లవ్ అనేది మంచిది కాదు అని చెప్పడానికి సినిమా తీసిండు అన్న. బిగ్గెస్ట్ సినిమా అన్న, అందరు చూడాలి. ఓకే, ఫైనల్గా హీరో యాక్టింగ్ గురించి చెప్పాలంటే? యాక్టింగ్ అయితే చింపేసిండు అన్న. ఇంకోటి హీరోని అయితే మామూలు డైలాగ్ కొట్టలే, ఆ డైలాగులు వేరే లెవెల్ అన్న. పిచ్చి అయిపోయినాం మేమైతే. బ్లాక్ బస్టర్ మూవీ అనుకో. బ్లాక్ బస్టర్ మూవీ అంతే. హాయ్. ప్రేమించొద్దు మూవీ వచ్చింది కదా, సో ఎలా అనిపించింది మీకు? చూశాను, మొన్న చూసా. చిన్న సినిమా అయినా కూడా ఒక పెద్ద సినిమాకు ఉన్న విజువల్స్ ఇచ్చాడు. సో మంచి లవ్ కంటెంట్. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన బేబీ సినిమా కానీ RX-100 కానీ అంటే అమ్మాయిలు ఎలా మోసం చేస్తున్నారో చూసాము. సో ఈ సినిమాలో అలా చూపించకుండా కొంచెం డిఫరెంట్ జోనర్లో చూపించాడు. కుర్రోళ్ళకి కొంచెం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పొజిషన్ ఈ సినిమా చూస్తూ వచ్చేస్తుంది. అలాగే బాగా ఎంజాయ్ చేస్తారు నిజంగా సినిమా చూస్తుంటే. చాలా మంచి కంటెంట్ ఉంది చెప్పాలంటే. కొత్త హీరో కదా, ఎలా చేశాడు బ్రో? హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? వాళ్ళు కొత్త హీరోలని మీరు చెప్తున్నారు కానీ నాకైతే పాత హీరోలాగే కనిపించారు. మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ అంటే క్యారెక్టర్లో లీలమయ్యారు చెప్పాలంటే. సో కొత్త పాతని కాకుండా ఒక మంచి ఆర్టిస్ట్లా చేశారు చెప్పాలంటే. ఇప్పుడు చాలామంది బేబీలా అనిపించింది అన్నారు. మీకు కూడా బేబీ చూసిన వైబ్స్ వచ్చా? బేబీని మించి ఉందా? యాక్చువల్గా మనకి బేబీ చూశాక బేబీలా ఉందని అనుకుంటున్నాం, కానీ నిజ జీవితంలో చాలా బేబీలు తగులుతున్నారు మనకి. సో ఆ బేబీని మర్చిపోతే ఇప్పుడు ఉన్న బేబీలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సపోజ్ మనం కృష్ణకాంత్ పార్క్ వెళ్ళామనుకో, 3 ఇలాగా డివైడ్ అయ్యి ఉంటాయి దారిలో. మనం ఇలా వెళ్దాం మిక్చర్ తినుకుంటా, అక్కడ కనపడద్దా వేరే వాడితోటి, మళ్ళీ ఎగ్జిట్లో వచ్చినప్పుడు మళ్ళీ అదే ఇంకొకరితో కనపడుద్ది. అది నిజమైన బేబీలు ఎక్కడో లేరు. సో సరదాగా అన్నా కానీ సినిమా అయితే బాగుంది చెప్పాలండి. ఫైనల్గా ఏం చెప్తారు మూవీ? ఫైనల్గా ఏంటంటే చిన్న సినిమా విజయం నాలాంటోడో పబ్లిక్ టాక్సో ఎవరో ఒకళ్ళు చూసి ఒక మంచి రేటింగ్ ఇస్తేనే సినిమా విజయం అవుతుంది. సో నా మాట కానీ అందరి మాట విని ఒక్కసారి థియేటర్కి వెళ్తే ఒక చిన్న సినిమాని బ్రతికించిన వాళ్ళు అవుతారు, ఒక చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు చేసేవాళ్ళు అవుతారు, ఒక ప్రొడ్యూసర్ బాగుపడతాడు. థ్యాంక్స్ అన్న. ఎలా ఉందన్న ప్రేమించొద్దు సినిమా? హలో, ప్రేమించొద్దన్న సినిమా నేను చూశానండి ఈరోజు. బాగుంది, యూత్ఫుల్ మూవీ అది. అంటే యూత్కి అంటే చిన్న మెసేజ్ చిన్నదైనా సరే ఎంటర్టైన్మెంట్గా ఉంది. అంటే చూసినంతసేపు ఎక్కడ బోర్ కొట్టలేదు సార్. సరే, ఇప్పుడు అసలు కంటెంట్ ఎలా అనిపించింది మీకు? కంటెంట్ ఏముంది సార్, ఇప్పుడు ప్రజెంట్ జరిగేదే తీస్తున్నారు సాధారణంగానే. ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే, ఇప్పుడు ఇదివరకు అంటే సినిమాలు స్టోరీలు గట్రా రాసేవారు. ఇప్పుడు అలా కాదు, మన పక్కింట్లోనో లేకపోతే ఎదురింట్లోనో ఎక్కడ మన దగ్గరలో సర్కిల్లో జరిగిందే స్టోరీలు కింద తీస్తున్నారు. అవి చాలా న్యాచురల్గా ఉంటున్నాయి.
ఇది బేబీ సినిమా కూడా అలాగే వచ్చింది. ఈ ప్రేమించొద్దు మూవీ కూడా అలాగే ఉంది సార్. ఈ సినిమా బేబీ కన్నా బాగుందా? బేబీ కన్నా బాగుందంటే బేబీ వెర్షన్ వేరే సార్, అది బ్లాక్ బస్టర్. అది కంటెంట్ జనాల్లోకి వెళ్ళింది. ఇది కూడా ఇంకా నిన్నే కదా సార్ రిలీజ్ అయింది, మొన్న కదా, ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి అక్కడ ఎడిట్ లేదు. ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి ఇంకా వెయిట్ చేయండి, ఒక వారం రోజుల్లో తెలుస్తుంది. ఏమో దానికన్నా దాటి వెళ్ళొచ్చేమో, బేబీ మూవీ కన్నా దాటి వెళ్ళొచ్చేమో, చెప్పలేము. అది ఎక్స్పెక్టేషన్. ఈ డైరెక్షన్ కానీ ఎలా అనిపించింది మీకు? యాక్టింగ్ కానీ? డైరెక్షన్ బాగుంది సార్. అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు అందరూ అప్డేట్ డైరెక్టర్లు సార్. ఇదివరకు అంటే సగం నేర్చుకుని వచ్చేవారు, ఇప్పుడు అలాగేం లేదు. ఫుల్ కోర్సు తీసుకుని వస్తున్నారు కాబట్టి వాళ్ళ టేకింగ్ ఇదంతా కూడా విజువలైజేషన్ సూపర్ సార్, నెంబర్ 1 బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ప్రేమించొద్దు మూవీ చూసారు కదా, సో ఎలా అనిపించింది బ్రో? ఓకే బ్రో, బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో చూడొచ్చు, అందరు చాలా బాగుంది బ్రో. ఇప్పుడు హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ అంత డెబ్యూట్ మూవీ కదా, కొత్త మూవీ కదా, సో ఎలా చేస్తారు బ్రో? వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది బ్రో, చాలా బాగుంది. చింపేసిండు హీరో ఏడుకొని. అంటే సాంగ్స్ కానీ ఆ విజువల్స్ కానీ ఎలా అనిపించాయి? సాంగ్స్ ఇట్లా అన్నీ చాలా బాగానే ఉన్నాయి బ్రో. హైలైట్స్ అంటే ఏంటి మూవీలో? హైలైట్స్ అంటే సాంగ్స్ బ్రో, నాకు నచ్చిన సాంగ్స్, ఫైట్స్ బ్రో. బ్రో అంతే. ఇంకా బ్రో మూవీలో మీకు ఇంకేం నచ్చింది? అంటే హీరోయిన్ యాక్టింగా, హీరో యాక్టింగా, లేదంటే ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువ నచ్చింది? హీరో యాక్టింగ్ బాగుంది బ్రో, చాలా బాగుంది అంతే. ఓకే బ్రో, ఫైనల్లో క్లైమాక్స్ ట్విస్టే హైలైట్ అంటున్నారు మూవీకి, అదేలా అనిపించింది మీకు? ఓకే బ్రో, హైలైట్. ఫ్యామిలీతో లేచి చూడొచ్చా బ్రో? చూడొచ్చు, ఫ్యామిలీతో చూస్తే మంచిగా ఉంటాయి, ఫ్యామిలీ అందరితో చూస్తే బాగానే ఉంటాయి బ్రో. థ్యాంక్స్. హాయ్, హలో, అందరికీ నమస్తే. ఇప్పుడే ప్రేమించొద్దు అనే మూవీ చూసి వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడున్న యువతరం ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అన్న కాన్సెప్ట్ మీద డైరెక్టర్ గారు చాలా రోజులు దాని గురించి తెలుసుకొని చేసినట్టున్నారు. చాలా బాగా తీశారు. ఇంటరు, డిప్లొమా ఈ మధ్యకాలంలో యువతరం ఎక్కడికి పోతుంది అనే కాన్సెప్ట్ అయితే ఈ సినిమాలో ఉంటుంది. అండ్ 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఒకటి అమ్మాయి తాలూకా XYZ, అవి చెప్పకూడదు. అలాంటి కాన్సెప్ట్లు ఇలాంటి టైంలో వచ్చి, అంటే కాలేజ్ ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది, ఇలాంటి టైంలో ఇలాంటి మూవీలు తీయడం చాలా వరకు అందరికీ మంచిదే. ఇలాంటివి మా కాలేజ్ పిల్లలు, అంటే బాయ్స్ అండ్ కానీ గర్ల్స్ కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ ఈ సినిమా చూడాలి. చూసి దాంట్లో ఉన్న మంచి తెలుసుకొని చెడుని వదిలేసి అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రేమించొద్దు మూవీ బాగుందండి, చాలా బాగుంది. అది తెలంగాణ యాసతో తీశారు. ఇప్పుడు తరం ఎలా ఏం చేసి పాడైపోతున్నారు పిల్లలు, అదంతా ఇందులో చూపించారు. నాకైతే బాగా నచ్చింది. ఇది చూసైనా మన యువతరం అంతా నేర్చుకొని మంచి అలవాట్లు మంచి అలవాట్లు నేర్చుకునేలాగా ఉండాలని కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది. అదండి, మరి ఫ్యామిలీతో సహా చూడొచ్చు. డైరెక్షన్ బాగుంది, హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అంతా బాగుంది, చక్కగా. కాలేజ్కి వెళ్ళినప్పుడు చదువుకుంటారు పిల్లలు, మంచి మార్కులతో పాస్ అవుతారని మనం అందరం అనుకుంటాం. కానీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అవన్నీ చాలా క్లుప్తంగా ఇందులో చూపించడం జరిగింది. బాగుంది మూవీ, అయితే మాకు నచ్చింది. మేము సినిమా చూసాం ప్రేమించొద్దు. నేనైతే ఎవరిని ప్రేమించను, మీరు కూడా ప్రేమించకండి. సినిమా కాలేజ్ లైఫ్ కోసం మనము ఇలా ఉంటుందని ఊహించుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళాక వేరేలా ఉంటుంది. సినిమా అయితే బాగుంది, డైరెక్టర్ బాగా తీశారు. తర్వాత యువత ఎటు వెళ్తుంది, యువత కాలేజ్లోని ఇలా ఉండాలని ఊహించుకుంటుంది, అక్కడికి వెళ్ళాక వేరేలా ఉంటుంది. పార్టీలు, పబ్బులు, ఇలా ఫ్రెండ్స్ అని అది ఇది అని వెళ్ళిపోతారు. మనం అనుకునేది ఒకటి, జరుగుతుంది ఒకటి అక్కడ. సినిమా అయితే చాలా బాగుంది, మంచి ఎమోషనల్ ఉంది. ప్రేమించొద్దు, ఖచ్చితంగా సినిమా అందరూ చూడండి. నేను చూశాను, నేనైతే ప్రేమించను, మీరు కూడా ప్రేమించకండి. హాయ్ బ్రో. బ్రదర్, ఎలా ఉంది సినిమా? బాగుంది బ్రదర్. నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను, అనుకోలేదు ఇట్లా ఉంటుందని. మంచి ట్విస్ట్లే ఉన్నాయన్నమాట. సాంగ్స్ ఎలా ఉన్నాయి?
సాంగ్స్ ఓకే బ్రదర్, పర్లేదు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, బాగా కొత్తగా ఉంది, బాగా ట్రై చేశారు. కొత్త వాళ్ళు అయినా కూడా హీరో హీరోయిన్ ఇద్దరు బాగా ట్రై చేశారు. యాక్టింగ్ బాగుందా? హీరో యాక్టింగ్ బాగుందా? బాగుంది. హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. చూడొచ్చు, బాగుంటుంది, ఒకసారి చూడొచ్చు. ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా బ్రదర్? ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది బ్రదర్. మీరు ఇంటర్వెల్ అనుకోరు అలా ఉంటుందని. ట్విస్ట్ కొంచెం కొత్తగా ఉంటుంది ఇంటర్వెల్ ట్విస్ట్. ఓకే, థ్యాంక్స్. అన్న సినిమా చూసారా? చూసాను, చాలా బాగుంది అన్న. సినిమాలో మెయిన్ ఏదినా, లవ్వా లేదంటే యాక్షనా? యాక్షన్ ఎక్కువ. అమ్మాయి వచ్చి ఇద్దరు మెయింటైన్ చేస్తారు, దాంట్లో సీన్లు బాగుంది కొద్దిగా. అవునా, ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది అమ్మాయి? మెయింటైన్ చేస్తారు. అవునా, ఓకే. అంటే కొత్త వాళ్ళు కదా, హీరో ఎట్లా చేశారు? హీరో వర్షన్ వచ్చి చాలా బాగుంది. బాగుందా? అమ్మాయి కూడా కొద్దిగా చాలా బాగా చేసింది. కొద్దిగా ఫైట్ సీన్లు ఎక్కువ పెట్టింటే కొద్దిగా బాగుండేది. అవునా, ఓకే. ఇప్పుడు మ్యూజిక్ ఏదన్నా బాగుంది? మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుందా? సరే, చూడొచ్చు. అటైతే ఫ్యామిలీతో చూడొచ్చా? చూడొచ్చు, కంపల్సరీ చూడొచ్చు. చూడొచ్చు. ఎంత ఇస్తారు రేటింగ్? రేటింగ్ వచ్చేసి 5.7. 5.7 10కి. అంతే. ఓకే, థ్యాంక్స్. హాయ్, హలో, నమస్తేనండి. ఇప్పుడే ప్రేమించొద్దు మూవీ చూసి వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడున్న జనరేషన్లోని ఈ మూవీ కంపల్సరీ చూడాల్సింది. ఇంటర్ డిగ్రీ వాళ్ళు మనకు కంపల్సరీ చూడాల్సిన మూవీ ఇది. స్టోరీ అయితే ఇంకా చెప్పవసరం లేదు. సాంగ్స్ చాలా బాగున్నాయి. అసలు ఆ స్టోరీలో ఉన్న ఫీలింగ్సే వేరు. ఇందులో ఇప్పుడు జనరేషన్ ఎటు వెళ్తుందో ఏం చేస్తుందో కూడా తెలియదు. అలాంటి టైంలోనే డైరెక్టర్ గారు బాగా ఆలోచించి తీసిన మూవీ ఇది. పేరెంట్స్ కూడా చాలా చూసి దీనికోసం ఇందులో మంచి ఏంటి చెడు ఏంటో తెలుసుకోవాలి. అసలు ఈ సినిమా కోసం చెప్పాలంటే మాటలు అయితే సరిపోవండి. కంపల్సరీ చూడాల్సిన మూవీ. ప్రేమించొద్దు మూవీ అయితే ఇప్పుడే చూసి వచ్చామన్నమాట. మూవీ అయితే చాలా బాగుంది. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అంటే ఆ మూవీలో ప్రతి ఒక్కరు అంటే ప్రాణం పెట్టేశారు వాళ్ళ క్యారెక్టర్స్ అనమాట. ఇంకా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ మూవీ దేనికోసం అంటే ఇప్పుడు ఒక అంటే లవ్ అంటే ఇలా ఉండాలిరా అన్నట్టు అనమాట. వాళ్ళ టైంకి వస్తే అమ్మాయి ఇద్దరికి ప్రపోజ్ చేస్తుంది. అది ఊహించని ట్విస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఎలా అనుకున్నాం, ఇప్పుడు మన స్కూల్ లైఫ్ అయిపోయింది, ఇప్పుడు కాలేజ్కి వెళ్దాం అనుకోండి. కాలేజ్ అంటే ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ అవి వెళ్తాం కదా కాలేజ్కి, ఒక మారి అప్పుడు మనం ఒకలా అనుకుంటాం, అంటే వెళ్ళాక ఇలా ఉండాలి అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. అవి అక్కడ ఉన్న మనుషుల ద్వారా అవ్వచ్చు, ఆ ఎన్విరాన్మెంట్ ద్వారా అవ్వచ్చు. అంటే మూవీ అనమాట, నిజమైన మూవీ అనమాట. అంటే ఈ జనరేషన్కి తగ్గ మూవీ అనమాట. బేబీ సినిమా చూశారు కదా, మీరైతే చూశారు కదా. ఆ మూవీ చూసినట్టు అనిపించింది. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ మూవీ కాదు, అంటే ఆ మూవీ జనరేషన్కి తగ్గ ఉంది కదా, అలా ఈ జనరేషన్కి తగ్గ మూవీ అనమాట. ఖచ్చితంగా అందరూ చూడవలసింది.